హాయ్ అండి అందరికీ. రాజీస్ నేచర్ కిచెన్కి స్వాగతం. వంట తొందరగా అవ్వాలి, టేస్టీగా ఉండాలి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? టమాటా రైస్ చేయాలి. ఈ టమాటా రైస్లోకి 2-3 రకాల కూరలు కూడా అవసరం లేదండి. రైతాతో చక్కగా తినేయచ్చు. క్విక్ అండ్ టేస్టీగా ఉండే టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ఇక్కడ టమాటా రైస్ కోసం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. బాస్మతి రైస్ కాదండి, సోనా మసూరి రైస్ తీసుకున్నాను. 2 సార్లు నీట్గా కడిగి తగినంత వాటర్ వేసి గంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. 5 మీడియం సైజ్ టమాటాలని అలాగే కూరగాయ ముక్కల్ని కోసి పక్కన పెట్టుకున్నాను. కూరగాయలు ఇంకా మేము వేసుకుంటామంటే క్యారెట్, బీన్స్, బఠానీ కూడా వేసుకోవచ్చు. స్టవ్ పై ఒక మందపాటి కడాయి పెట్టి నెయ్యి కానీ నూనె కానీ తగినంత వేసుకోవాలి. అలాగే హోల్ గరం మసాలా వేసి వీటితో పాటు 8 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు మరి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేయాల్సినంత అవసరం లేదండి. లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. సాజీరా ముందు వేసుకుంటే మాడిపోయే అవకాశం ఉంది. అందుకని కొద్దిగా సాజీరా, 2 రెబ్బల కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర వేసి వీటితో పాటు వేడి నీటిలో నానబెట్టిన మిల్ మేకర్ కూడా వేసి అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి మొత్తం కలిపి 5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు తగినంత కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, సన్నగా తరిగి పెట్టిన టమాటో ముక్కలు వేసి ఒక్కసారి మొత్తం కలిసే విధంగా కలపాలి. టమాటాల్ని ఎంత సన్న ముక్కలుగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్, తగినంత సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలిసే విధంగా కలపాలి. మూత పెట్టి టమాటాని మెత్తగా మగ్గనివ్వాలి. టమాటాని మెత్తగా పేస్ట్ పట్టి వేసుకోవచ్చు, ఇలా ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. చూడండి, టమాటాలు మెత్తగా మగ్గినాయి కదా. టమాటా మెత్తగా మగ్గితేనే రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి మొత్తం కలపాలి. ఇప్పుడు ఈ టమాటా రైస్ చేయడానికి నేను ఇక్కడ సోనా మసూరి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఆ లెక్కన 4 గ్లాసుల వాటర్ తీసుకొని వేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందని ఒకసారి చెక్ చేసుకోవాలి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు బియ్యంలో వాటర్ ఏమీ లేకుండా వడకట్టి వాటర్లో వేయాలి. ఒక్కసారి కలిపి మూత పెట్టి నీళ్ళు మొత్తం దగ్గర పడేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా నీళ్ళు మొత్తం ఎగిరిపోయిన తర్వాత అన్నం మెతుకులు విరగకుండా ఒకసారి మెల్లగా కలుపుకోవాలి. మరొక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఇలా అన్నం ఆవిరొచ్చేంత వరకు ఉడికిస్తే వేడి వేడి టమాటో రైస్ రెడీ అండి. అందరూ ఒక్కసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు. వంట ఒకే రకమైన, చేసే విధానంలో తేడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.